Om Ganeshaya Namaha. Dear friends, today's topic is buck passing. That is also known as passing the buck or blame game. దీన్నే తెలుగులో తమపై నిందను ఇతరుల మీదకి నెట్టడం. Normally, people don't like to shoulder the responsibility. It is a great character, the personality of a human being. తప్పు చేసినప్పుడు, తప్పు తనదని తెలిసినప్పుడు ఇతరుల మీదకి నెట్టకుండా తన మీద వేసుకోవడం, తానే దాన్ని షోల్డర్ చేయడం, ఆ నిందను అంగీకరించడం చాలా ఉదాత్తమైన ఆలోచన గుణం. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది తాము చేసిన తప్పు తమకు తెలిసి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏదో ఒక నిందతో కారణంతో ఇతరుల మీదకి తోస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంటు ఏమిరా సరిగ్గా మార్కులు రాలేదు, ఫెయిల్ అయినావు అని అడిగితే తల్లిదండ్రులు అడగని, బయట వాళ్ళు అడగని, ఇంకోళ్ళు అడగని జవాబు ఏం చెప్తాడంటే ఆ నిందను తన మీద మోపుకోడు. తను పరీక్ష సరిగ్గా రాయలేదు కాబట్టి మార్కులు రాలేదని అనడు. కానీ తాను ఇతరుల మీదకి తోయడానికి ఎక్కడండి, సరిగ్గా టీచర్స్ వస్తే కదా, ఆ టీచర్స్ పాఠం చెప్తే కదా, పైగా వాళ్ళు చెప్పేది మనకు అర్థమైతే కదా. లేదు, లైబ్రరీలో అసలు పుస్తకాలు ఉన్నాయా, ఏదైనా మధ్య మధ్యలో టెస్టులు పెట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో పరీక్షలు రాయగలమా లేదా అని ఆలోచించారా? అసలు మేనేజ్మెంటు హోప్లెస్ మేనేజ్మెంట్ ఈ విధంగా మాట్లాడతారు. అదేవిధంగా ఎవడైతే వీక్గా ఉంటాడో వాడి మీదకి తోస్తారు. పైగా సపోజ్ కొంతమంది ఇతరుల మీదకి తోయడానికి ఇష్టపడరు అనుకో, ప్రారంధాన్ని అంటే ఫేట్ను లేదా భగవంతుడిని, ఆయన దయ ఉంటే మనం పాస్ అయి ఉండేవాళ్ళం కదా, మన కర్మ ప్రారంభం ఎట్లుంటే అందుకని చెప్పి నేను ఫెయిల్ అయినాను అని కొంతమంది అంటారు, దాని మీదకి తోస్తారు. కానీ తన సంకల్ప బలం ఉన్న వ్యక్తి అంటే ఫ్రీ విల్ ఉన్న వ్యక్తి తాను ఇతరుల మీదకి ఆ బ్లేమ్ను తోయడు. థ్రోయింగ్ ది బ్లేమ్ ఈజ్ సంథింగ్ బ్యాడ్. అటువంటి వాళ్ళు ఏంటంటే జీవితంలో రెట్రాస్పెక్షన్ అండ్ ఇంట్రాస్పెక్షన్ అంటాం. తాను చేసిన తప్పేంది, తను దేని వల్ల జరిగింది, కార్యకారణాలేంది, ఏ కారణం వల్ల జరిగింది, కనీసం దీని నుంచి పాఠం నేర్చుకుని రాబోయే రోజుల్లో ఫ్యూచర్ కోసం తను ప్లాన్ చేసుకుంటారు. సరే, ఇక్కడ మనం ఎంతసేపు చెప్పేదానికంటే సింబాలిక్గా ఒక స్టోరీ చెప్పుకుంటే బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన స్టోరీ, ఏ కొత్త కాదు. అంటే అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆయనకు 7 కుమారులు ఉన్నారు. 7 కుమారులు వేటకు వెళ్ళారు, చేపల వేటకు. 7 చేపలు తెచ్చారు, ఎండబెట్టారు. 6 చేపలు ఎండాయి, ఒక్క చేప ఎండలేదు. కారణం ఏంటంటే గడ్డి ఆమె అడ్డం వచ్చింది, గడ్డి మూపు. ఏమిరా ఎందుకని అని అడిగితే చేప నువ్వు ఎందుకు అడలేదంటే చేప చెప్తుంది, గడ్డి అడ్డం వచ్చింది, నాకు నీడబడ్డది, ఎండ రాలేదు, అందుకని నేను ఎండలేదు. గడ్డి మోపు నువ్వు ఎందుకు వచ్చావంటే ఆవు మేయలేదు, అందువల్ల నన్ను ఇక్కడనే పెట్టున్నారు, నేను కదలలేను కాబట్టి ఇక్కడనే ఉన్నానంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఆవు ఎందుకు మేయలేదని ఆవుని అడిగితే నన్ను కట్టు ఇప్పుడు వదిలితే కదా అసలు పశువుల కాపరి, అందువల్ల నేను దాన్ని తినలేకపోయినాను అని జవాబిస్తుంది. మరలా ఆ కాపరి దగ్గరికి పోయి, ఏమిరా ఎందుకు నువ్వు ఆవును మేపుకు తీసుకపోలేదు అని అడిగినప్పుడు అతను చెప్పేది ఏంటంటే, నాకు ఆవు బువ్వ పెట్టలేదు, సద్దన్నం గట్టియాలి కదా, సద్దన్నం పెడితే నేను పనికి పోయి ఉండేవాడిని అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నా తప్పేం లేదు దీంట్లోని. తర్వాత అవ్వని అడిగితే అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదు కాపరి కంటే, పిల్ల ఏడుస్తున్నది, చిన్న పాప ఏడుస్తుంటే అది ముఖ్యమా, నేను వీళ్ళందరికీ సపర్యలు చేసేది
ముఖ్యమా అని అడుగుతుంది ఎదురు ప్రశ్న. పాప ఎందుకు ఏడ్చావని అడిగితే దాని మీద నన్ను చీమ గుట్టింది అంటుంది. సరే చీమ ఎందుకు గుట్టావని అడిగితే దాని జవాబు ఏంటంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కొట్టనా అని రాగం తీస్తుంది. చూడండి విచిత్రం ఇక్కడ. ఆఖరకు చివరకు బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కొట్టనా అన్నది చీమ. అప్పుడు కూడా బంగారు పుట్టలో ఏలు పెడితే నువ్వు ఏలు పెట్టావు కాబట్టి అంటే అప్పుడు కూడా బ్లేమ్ చేస్తున్నారు. సో మొత్తం బ్లేమ్ గేమ్, బక్ పాసింగ్. అయితే నాకు తెలిసినంత వరకు కెనడీ, జాన్ ఎఫ్ కెనడీ అనే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. హీ వాజ్ అసాసినేటెడ్. అప్పుడు అట్లాంటి కెనడీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా పనిచేస్తున్నప్పుడు తన టేబుల్ మీద ఒక గ్లాస్ ఉంటుంది. గ్లాస్ కింద కొన్ని కాగితాలు పెట్టుకుంటారు. దాంట్లో ఒక కొటేషన్ పెట్టుకున్నాడు. అదేంటంటే బక్ స్టాప్స్ హియర్, బక్ స్టాప్స్ హియర్ అంటే ఇట్ డజంట్ పాస్ టు అదర్ ప్లేస్, టు అదర్ పర్సన్, టు అదర్ డిపార్ట్మెంట్. అంటే అమెరికాలో ఎవరు ఏ తప్పు చేసినా, ఆర్గనైజేషన్స్లో ఎవరు తప్పు చేసినా, ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా మొత్తం ఉద్యోగస్తుల్లో కానీ ఇతరత్రా కానీ గవర్నమెంట్కు సంబంధించిన అనేక విషయాలలో ఎవరెక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా నేనే బాధ్యుణ్ణి. ఎందుకంటే బక్ స్టాప్స్ హియర్, ఇక్కడి నుంచి పోయేది లేదు అని చాలా గొప్పగా చెప్తారు. కాబట్టి ప్రతివాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే బక్ స్టాప్స్ హియర్ అనుకోవాలి. నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే రెండోసారి ఆ తప్పు చేయలేడు మనిషి. ఎందుకంటే హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ సచ్, అది రిపీట్ చేయడానికి ఒప్పుకోదు మైండ్. లేదా ఒకసారి చేస్తావు, 2 సార్లు చేస్తావు, 3 సార్లు చేస్తావు, రిపిటేషన్. బట్ తర్వాత అయినా కూడా నీకు ఎక్కడనో ఒక గిల్ట్, ఎక్కడనో ఒక బాధ వేస్తుంది. పొరపాటు చేశామన్నా రిగ్రెట్ ఏర్పడుతుంది. అప్పుడు తనను తను మార్చుకునేదానికి, తన పర్సనాలిటీని తను చేంజ్ చేసుకునేదానికి, తన క్యారెక్టర్ను తను మౌల్డ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతివాడు ఆలోచించాల్సింది ఏంటంటే బక్ షుడ్ స్టాప్ హియర్. ఏమి జరిగినా నేను చేసే పనులలో అది జయము కావచ్చు, అపజయము కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, ఏది జరిగినా కూడా దీనికి కారణం నేనే అని అనుకుంటే జీవితం బాగుంటుంది. లేకపోతే మనం మనల్ని మనమే మోసం చేసుకున్నాము. అంటే క్యారెక్టర్, ఎటువంటి క్యారెక్టర్ చూడు. వేరే వాళ్ళని మోసం చేయడం ఒక ఎత్తు, మనతో ఉండేవాళ్ళను, స్నేహితులను, లేకుంటే ఇంకెవరైనా సంబంధం వచ్చిన వాళ్ళను, తల్లిదండ్రులను, ఇంకొకళ్ళను, బ్రదర్స్ను, సిస్టర్స్ను. కానీ తనను తాను మోసం చేసుకోవడం అనేది చాలా దౌర్భాగ్యం. అందువల్ల అట్లాంటి స్థితికి ఎవరు కూడా దిగజారకుండా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ బక్ పాసింగ్ అనే విషయం మీద ఏదో ఒకళ్ళిద్దరికైనా పనికొస్తుందన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో దీన్ని చేశాను. దీన్ని మీరు విన్నందుకు లేదా చాలామంది చూసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ బై. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.